మనం నెలలో ఒక్కసారైనా దేవుడి ఫోటోలు క్లీనింగ్ చేసుకోవాలంటేనే మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోతుందంట. అలాగే నేను ఫోటోలను తీసేసుకొని కిందకి ఫోటోలను అయితే నీట్గా వాటర్ పెట్టి కడిగేసుకున్నాను. చాలా నీట్గా కడిగేసుకొని ఫోటోలను ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకున్నాను. అలాగే నేనైతే ఫ్రైడే అని ట్యూస్డే రోజు పూజ చేస్తాను నరసింహస్వామికి, ఆంజనేయ స్వామికి. అలా పూజ చేసుకుని ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటే బాగా కలిసి వస్తుందని కోరుకుని అది నెరవేరుతుందండి. ఒక అన్నం తీసుకొని గంధంతో రోజు వాటర్ వేసుకొని కలుపుకొని కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకొని పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో ఉంటే బాగా కలిసి వస్తుందండి. అలాగే ఎవరైనా పూజ చేయాలి అనుకుంటే ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో తెచ్చుకొని పూజ చేసుకుంటే మీరు ఏది కోరుకున్నా నెరవేరుతుంది. అలాగే విఘ్నాల గురించి విఘ్నేశ్వరుని పూజ కూడా చేసుకోండి, అంత మంచి జరుగుతుంది. అలా చిన్న చిన్న బొట్లు పెట్టుకొని రాముల వారి ఫోటోకి అలా మంచిగా అలంకరణ చేసుకోండి. లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకుని బాగా కలిసి వస్తుంది. అలా గంధం పెట్టి చిన్న చిన్న బొట్లు పెట్టుకొని కుంకుమతో చిన్న బొట్లు పెట్టుకొని మంచిగా అలంకరణ చేసుకోండి. లక్ష్మీదేవి వారి స్తోత్రాన్ని పఠించాలండి, అంత మంచిగా కలిసి వస్తుంది. కంపల్సరీగా ఫ్రైడే రోజు ట్యూస్డే రోజు అయితే పూజ చేసుకుంటానండి. నీలంపాటి అమ్మవారిని ఫోటో కూడా క్లీనప్ చేసుకోవాలండి. గోమాతను కూడా బాగా వాటర్ పెట్టి కడిగి బొట్లు పెట్టుకొని విఘ్నాల గురించి విఘ్నేశ్వర ఫోటోకి కూడా గంధంతో బొట్లు పెట్టుకొని కుంకుమతో అలంకరణ చేసుకొని ఫోటోలన్నీ నీట్గా అలంకరణ చేసుకొని బొట్లు పెట్టుకొని పక్కన పెట్టుకొని క్లీన్ చేసుకొని పేపర్లు వేసుకొని ఫస్ట్ విఘ్నాల గురించి విఘ్నేశ్వర ఫోటో పెట్టుకోవాలి. పెట్టుకొని తులసి దళాలతోటి అలంకరణ చేసుకోవాలి. ఎంతో ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన తులసి ఆకులతోటి పూజ చేసుకుంటే మనం ఏది కోరుకుంటే అది నెరవేరుతుందండి. అలాగే గోమాతను కూడా అలంకరించుకున్నాను మల్లెపూలతోటి, తులసి ఆకులతోటి. అలాగే ధూపం కూడా ఇంట్లో వేసుకుంటే ఏమైనా నెగిటివిటీ ఉన్నా పోతుంది. దీపాలను మంచిగా అలంకరణ చేసుకొని నువ్వుల పోసుకొని 2 ఒత్తులు వేసుకొని దీపం వెలిగించుకోవాలి. ఒక వ్యక్తి వేయకూడదు, 2 ఒత్తులు వేసుకొని వెలిగించుకోవాలి దీపం. మనకి మన మనసులో ఏది కోరుకున్నా నెరవేరుతుంది. మాకైతే అయోధ్య నుంచి అయితే రాముని ఫోటో అయితే మాకు వచ్చిందండి. అయోధ్య అక్షంతలు కూడా వచ్చి అది కూడా మందిరంలో పెట్టుకొని పూజ చేస్తున్నాము. స్వామికి ఎంతో ఇష్టమైన రాముడు పూజ చేసుకున్నా కూడా మనకి ఏమి కోరుకుంటాయి మన కోరికలు నెరవేరుస్తాడు. ఆంజనేయ స్వామి మనకు అండగా నిలబడతాడు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని